మేము ముంబైకి వచ్చినాము. ఇక్కడ మన తెలుగు వాళ్ళ దగ్గర కలవడానికి. ఇక్కడ ఈయన తెలుగువాడు. ఈయన నీ పేరు ఏం పేరు నాయన? ఈయన కూడా తెలుగువాడే. చాలా ప్రేమిస్తున్నారు మన ఇక్కడ. మేము వచ్చినాము కాబట్టి చూపిస్తామని చాలామందికి ప్రయాసపడి ఇంటికి రమ్మంటున్నారు. ప్రతి ఒక్కరు చాలా మంచిగా మాట్లాడుతున్నారు. ఈయన కూడా బతకనీకి వచ్చినాడు. ఈయన కూడా మాట్లాడినాడు. మా యూట్యూబ్ ద్వారా చాలామంది అలవాటు ఉన్నారు కాబట్టి ప్రతి ఒక్కరు మాట్లాడతారు. మేము యూట్యూబ్లో కొంచెము మేము కూడా ఫేమస్ కావాలని చూస్తున్నాం కానీ సబ్స్క్రైబ్ కావడం లేదు. ఫ్రెండ్ సయాండికి వచ్చి సబ్స్క్రైబ్ చేస్తే ఈయన ఎవరు నెమిలికల్ అంట. ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ నెమిలికల్ నుండి వచ్చినాడు. మన రాయలసీమ వాసుల కంటే కొంచెం బ్రతుకుతాడు చాలా ఇబ్బందిగా ఉంటుంది కదా. చాలా పత్తి గిత్తి బాగా అయింది నాయన. చేను ఎట్లయినా బాగా అయినావా? చలో చాలా సంతోషం. నీవేం చేసినావు? చేను పత్తి బాగా అయిందా? అరే పత్తి బాగా అయిందంట. నల్లగా అయిందే. చాలా సంతోషము. మీకు ఇంకా ఎన్ని ఎకరాలు వేసినారు? 2 ఎకరాలు. ఇప్పుడు మీరు ఇక్కడ ఎన్ని రోజులు ఉంటారు? పండగ వరకు ఉంటాం. పండగ వరకు ఉంటారు. ఎంత సంపాదిస్తారు పండగకి? సంపాదించి పనులు ఉంటే సంపాదిస్తాం, లేకుంటే లేదు. అచ్చా అక్కడ అందరూ మీ భార్య పిల్లలకి డబ్బు పంపిస్తుంటారు కదా. ప్రతి ఒక్కరు చాలా ఫ్రెండ్స్ చూడండి. ఇక్కడ ఇబ్బందులు ఉంటుంది చాలామందికి. మరి ఎందుకంటే భార్య పిల్లలను ఇడిచిపెట్టి వదిలి ఇక్కడ బొంబాయికి వచ్చి 2 రూపాయలు సంపాదించుకొని పోవాలని పెండెంట్లు ఏమో చేసుకోవడం వాళ్ళ ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి కాబట్టి బొంబాయికి వస్తారు. చాలా సంతోషము. ఇక్కడ చూడండి, ఇది వర్షంలో ఇక్కడే ఉంటారు. మీరు నాకు సాయంత్రం ఇక్కడే ఉంటారంట ఫ్రెండ్స్. చూడండి, ఇది వర్షం. ఇప్పుడు ఎలా అయిందో చూడండి. ప్రతి ఒక్కరు చూడండి, ఇది వర్షం. ముంచారి చాలా చల్లగా ఉంది. ఇప్పుడు ఒక 20 ఏళ్ళ కింద వచ్చి ఇప్పుడు వచ్చినారు. ఇక్కడ చూడాలని చాలా కోరిక. ఏమంటే మన తెలుగు వాళ్ళంటే ప్రేమ ఎక్కువ అండి. చాలా పిలుస్తారు అన్నానికి, కానీ ప్రతి ఒక్కరు చాలా మంచిగా మాట్లాడిస్తారు. అలాంటివి మనం కలాలని చాలా కోరిక. వీడియోని వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.